మేడారం అనగానే మనకు గుర్తొచ్చేది పసుపు కుంకుమలు మొక్కులు జాతర. కానీ శాస్త్రీయంగా ఆలోచిస్తే మేడారం అనేది ఒక గుడి కాదు, అది ఒక యుద్ధ క్షేత్రం. సమ్మక్క సారలమ్మలు ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలు కాదు, తమ నేల కోసం తమ ప్రజల కోసం ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడ్డ ఆదివాసి వీర వనితలు. అసలు అక్కడ జరిగింది మహిమ కాదు, అది ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. సాధారణంగా ఈ కథలో పులులు కాపల కాయడము, పుట్టలు దొరకడం వంటివి జానపద నమ్మకాలు కావచ్చు. కానీ చరిత్ర రికార్డుల్లో ఉన్న నిజమేంటంటే సమ్మక్క ఒక శక్తివంతమైన ఆదివాసి నాయకురాలు. ఈ మేడారం ప్రాంతమంతా పగిడిద్దరాజు నాయకత్వంలో ఉండేది. మేడారంలో భయంకరమైన కరువు వచ్చింది, జనం ఆకలితో అలమటిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పన్ను కట్టమని కబురు పంపాడు. తమ ప్రజలే తిండి లేక చస్తుంటే పన్ను ఎలా కట్టాలి అని పగిడిద్దరాజు ఎదురు తిరిగాడు. దీంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు తన భారీ సైన్యంతో మేడారం మీద దండెత్తాడు. ఆయుధాలు లేకపోయినా ఆదివాసులు తమ సాంప్రదాయ విల్లంబులతోనే కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. కానీ వేల మంది సైన్యం ముందు వారు నిలవలేకపోయారు. ఆ యుద్ధంలో పగిడిద్దరాజు కూతుళ్ళు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరోచితంగా పోరాడి నేలకొరిగారు. పరాజయాన్ని తట్టుకోలేక శత్రువుల చేతికి చిక్కకూడదని సమ్మక్క కొడుకు జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. జంపన్న రక్తంతో ఎర్రగా మారిన ఆ వాగు నేడు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. భర్త పిల్లలు చనిపోయారని తెలిసినా సమ్మక్క వెనక్కి తగ్గలేదు. గాయపడిన సింహంలా కత్తిపట్టి యుద్ధరంగంలోకి దూకింది. ఆమె వీర విహారానికి కాకతీయ సైన్యం భయపడిపోయింది. చివరికి శత్రువుల దొంగ దెబ్బకు సమ్మక్క తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్న శరీరంతోనే ఆమె ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపు నడుచుకుంటూ వెళ్ళి అదృశ్యమైపోయింది. ఆదివాసులు ఈమె కోసం వెతకగా ఒక పుట్ట దగ్గర కేవలం ఒక కుంకుమబరిని మాత్రమే దొరికింది. అలా ఆదివాసుల కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకుంటూ ఆనాటి నుండి 2 ఏళ్లకు ఒకసారి జాతర చేయడం మొదలుపెట్టారు. అదే నేడు ఆసియాలోని అతిపెద్ద జాతరగా మారిపోయింది. ఇది కేవలం పండుగ కాదు, ఇదొక ఆత్మగౌరవ పోరాటం.